టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన రిషబ్ ఐపీఎల్ 2024లో అదరగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను సారథ్యం వహించిన పంత్ ఈ జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో ఓవరాల్ గా 13 మ్యాచ్లు ఆడిన పంత్ 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పంత్ కు టీ20 వరల్డ్ కప్ 2024 భారత జట్టులో సైతం సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైనమైట్ వరల్డ్ కప్ కు సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్ టాక్ షో ధావన్ కరెంగేలో రిషబ్ పాల్గొన్నారు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంత్ పంచుకున్నారు. తనను క్రికెటర్ గా చూడాలన్న తన తండ్రి కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పంత్ చెప్పుకొచ్చారు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. మా నాన్న కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్ని కావాలని నిర్ణయించుకున్నారు. మా నాన్న నాకు 14,000 విలువైన బ్యాట్ ని బహుమతిగా ఇచ్చారు. అయితే మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది అంటూ నవ్వుతూ పంత్ పేర్కొన్నారు.